ఈరోజు వీడియోలో పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి, ఇంకా స్టాక్ మార్కెట్‌లో లాంగ్ టర్మ్‌లో ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అయితే సక్సెస్ వస్తుందో చూద్దాం. తర్వాత ఇప్పుడు ఏ స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్‌లో ఉన్నాయో కూడా మాట్లాడతాను. ఫస్ట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్‌లోకి వెళ్ళే ముందు నేను ఒక మంచి ఆప్షన్స్ ఉన్న ఫైనాన్స్ కాలిక్యులేటర్ ఓపెన్ చేసి, దాని ద్వారా మీకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కాలిక్యులేటర్ సైట్‌లో సీజీఆర్ కాలిక్యులేటర్‌ని ఓపెన్ చేశాను. దానిలో ఫస్ట్ ఎగ్జాంపుల్‌గా 1,00,000ని 10,00,000 చేయాలంటే ఇయర్‌లీ ఎంత రిటర్న్ రావాలో చూద్దాం. స్టార్టింగ్ వాల్యూ 1,00,000 ఎంటర్ చేశాను. ఎండింగ్ వాల్యూ వచ్చేసి 10,00,000 ఎంటర్ చేశాను. ఇయర్స్‌లో 10 ఎంటర్ చేశాను. ఇప్పుడు యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంతొస్తుందో చూద్దాం. 25.89గా వచ్చింది. అంటే అరౌండ్ 26% ఎవ్రీ ఇయర్ గ్రో చేయగలిగితే మనం 1,00,000ని 10,00,000 చేయొచ్చు. ఇప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ ఎలా గ్రో అవుతుందో చూద్దాం. ఫస్ట్ 1 ఇయర్‌లో 1,00,000, 1,25,892గా గ్రో అయింది. అండ్ సెకండ్ ఇయర్‌లో 1,58,489 అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ డబుల్ అయింది. అలాగే ఇయర్ 6కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 4 టైమ్స్‌గా గ్రో అయింది. ఇయర్ 9కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 టైమ్స్‌గా గ్రో అయింది. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు? మన ఇన్వెస్ట్‌మెంట్‌ని అరౌండ్ 26% క్యాగర్‌తో గ్రో చేయగలిగితే, మనం చేసిన ఇన్వెస్ట్‌మెంట్ ఎవ్రీ 3 ఇయర్స్‌కి డబుల్ అవుతుంది. ఇప్పుడు 1,00,000ని 1,00,00,000 చేయడానికి అరౌండ్ 26% క్యాగర్‌తో ఎన్ని ఇయర్స్ పడుతుందో కామెంట్స్‌లో చెప్పండి. స్టార్టింగ్ వాల్యూ 1,00,000 ఎంటర్ చేశాను. అండ్ ఎండింగ్ వాల్యూ 1,00,00,000 ఎంటర్ చేశాను. 20 ఇయర్స్‌లో అరౌండ్ 26% క్యాగర్‌తో గ్రోత్ చేస్తే 1,00,000 1,00,00,000 అవుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లాస్ట్ 6 ఇయర్స్‌లో 75,00,000 రిటర్న్ వచ్చింది. ఒకవేళ మీరు 14 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే రిటర్న్ 25,00,000 మాత్రమే. మీరు ఇంకా 6 ఇయర్స్ అడిషనల్‌గా ఉంచితే మీకు 75,00,000 వస్తాయి. కాంపౌండింగ్ అనేది లాంగ్ టర్మ్‌లో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. 26% రిటర్న్ రావటం అంటే కొంచెం కష్టం కదా అని చెప్పి. యెస్, 26% రిటర్న్ రావటం కొంచెం కష్టమనే చెప్పాలి. దానికోసం 1,00,000కి అడిషనల్‌గా మంత్లీ ఎస్ఐపి చేయడం ద్వారా తక్కువ రిటర్న్స్‌తో కూడా 1,00,00,000 సంపాదించవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్‌లో సేమ్ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ 1,00,000 అలాగే మంత్లీ ఎస్ఐపిని 5,000 ఎంటర్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్‌ని 2% ఇంక్రీజ్ చేస్తున్నా. ఎందుకంటే మన ఇన్‌కమ్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా! ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ 1,04,00,000కి గ్రో అయింది. ఇక్కడ 88,00,000 అడిషనల్ వెల్త్ గెయిన్ అయింది. మనం అరౌండ్ 15,00,000 అడిషనల్‌గా ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేశాము. ఈ ఎగ్జాంపుల్‌లో లాస్ట్ 5 ఇయర్స్‌లో 50,00,000 కంటే ఎక్కువగా వెల్త్ గెయిన్ అయింది. 15% క్యాగర్ అనేది కొంచెం ఈజీగానే అచీవ్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని ఫండ్స్ హిస్టారికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఫండ్ వచ్చేసి పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్. ఈ ఫండ్ ఎన్ఏవి వాల్యూ 2013లో 10 అండ్ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసరికి 91.59గా ఉంది. టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ అరౌండ్ 12 ఇయర్స్. ఈ వాల్యూస్‌ని ఎంటర్ చేసి క్యాగర్ వాల్యూ ఫైండ్ ఔట్ చేద్దాం. అరౌండ్ 20.27%గా వచ్చింది. నెక్స్ట్ ఫండ్ వచ్చేసరికి ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఈ ఫండ్ ఎన్ఏవి వాల్యూ 2013లో 12.93గా ఉంది. అండ్ ప్రెజెంట్ వాల్యూ వచ్చేసరికి 194.49గా ఉంది. టోటల్ ఇన్వెస్ట్‌మెంట్ పీరియడ్ అరౌండ్ 12 ఇయర్స్. ఇప్పుడు క్యాగర్ కాలిక్యులేట్ చేసి చూద్దాం. 25.35గా వచ్చింది. ఇలా మీరు ఏ ఫండ్ వాల్యూ అయినా కాలిక్యులేట్ చేసేయవచ్చు. లాంగ్ టర్మ్‌లో సక్సెస్ రావాలంటే పాటించాల్సిన స్ట్రాటజీస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, ఫస్ట్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్‌ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డ్ చేయగలం. ఇంతకుముందు మీరు చూసిన వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్‌లో 20 ఇయర్స్‌లో 1,00,00,000 వెల్త్ ఎలా జనరేట్ అయిందో చూసాం. దాంట్లో 14 ఇయర్స్‌కి కేవలం 25,00,000 మాత్రమే వచ్చింది. సెకండ్ వన్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే బెటర్. అంటే 8 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్. ఏదైనా ఒక అవసరం కోసం పిల్లల ఎడ్యుకేషన్ కోసం గానీ, లేదా ఇల్లు కొనడానికో, రిటైర్మెంట్‌లో ఫైనాన్షియల్‌గా ఇబ్బందులు రాకుండా ఉండటానికి ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మంచిది. అప్పుడు షార్ట్ టర్మ్‌లో విత్‌డ్రా చేయకుండా ఇన్వెస్ట్‌మెంట్‌ని అలాగనే కంటిన్యూ చేస్తాము. మీకు ఒకవేళ షార్ట్ టర్మ్ గోల్స్ 1-2 ఇయర్స్‌లో ఉంటే ఆ మనీని స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే షార్ట్ టర్మ్‌లో స్టాక్ మార్కెట్‌లో వాలటిలిటీ వల్ల మీరు నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువ. మీకు 5 ఇయర్స్ అలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కొంతవరకు బెటర్ ఆప్షన్స్ అవుతాయి. మీకు డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ మీద నాలెడ్జ్ లేకపోతే ఇవి బెటర్ ఆప్షన్స్ అవుతాయి.
అలా కాకుండా మీకు మంచి నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ కూడా చేయవచ్చు. ఇంకా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్ చాలా వాలటైల్‌గా ఉంటాయి. కాబట్టి మినిమమ్ 8 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంతకుముందు ఎగ్జాంపుల్‌లో ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ రిటర్న్స్ ఎగ్జాంపుల్‌లో చూపిచ్చాను. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. నేను ఈరోజు ఈ స్టాక్ కొనకపోతే ఇంకా ఈ ర్యాలీ మిస్ అయిపోయి ఇంకా కొనలేము అని తొందరపడి ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా ఎప్పుడు ఇన్వెస్ట్ చేయటం కరెక్ట్ కాదు. మార్కెట్‌లో అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మనం చేయాల్సిందల్లా ఓపికగా ఫండమెంటల్స్ బాగా ఉండి, రీజనబుల్ వాల్యుయేషన్స్‌లో ఉండే స్టాక్స్‌ని రిసర్చ్ చేసి పికప్ చేయాలి. ఇది అంత ఈజీయా అంటే కాదు. చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఎర్లీ ఎగ్జిట్ చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇది. 20%, 30% రిటర్న్ కనపడితే చాలు సేల్ చేస్తారు. ఇంకా గ్రోత్ పొటెన్షియల్ ఉందా? వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఇవేమీ చూడకుండా సేల్ చేస్తారు. లాస్‌లో ఉంటే మాత్రం ఇయర్స్ హోల్డ్ చేసి పెట్టుకుంటారు. ఇది నేను పర్సనల్‌గా చాలా మంది దగ్గర చూసాను. ఇలా చేస్తే మీరు మార్కెట్‌లో ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్‌లో ఏ స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్‌లో ఉన్నాయో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్‌సీసీ లిమిటెడ్. ఈ కంపెనీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. వీళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్, బిల్డింగ్స్, వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఎలక్ట్రికల్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నారు. బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్‌లోకి వెళ్తే ఈ కంపెనీ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, కమర్షియల్ బిల్డింగ్స్, ఐటీ పార్క్స్, ఎయిమ్స్ హాస్పిటల్, ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ క్యాంపస్ కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. ట్రాన్స్‌పోర్టేషన్ సెగ్మెంట్‌లో ఎక్స్‌ప్రెస్ వేస్, హైవేస్, ఇంకా ఎలివేటెడ్ కారిడార్స్, ఫ్లైఓవర్స్, మెట్రో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటర్ అండ్ ఎన్విరాన్మెంట్ సెగ్మెంట్‌లో వాటర్ సప్లై ప్రాజెక్ట్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్, డ్రైనేజ్ సిస్టమ్స్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్‌లో పనిచేస్తున్నారు. ఎలక్ట్రికల్ ట్రాన్స్‌మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్‌లో ట్రాన్స్‌మిషన్ లైన్స్, హై వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్‌లో పనిచేస్తున్నారు. ఇరిగేషన్ సెగ్మెంట్‌లో డ్యామ్స్ కన్‌స్ట్రక్షన్, బ్యారేజెస్ కన్‌స్ట్రక్షన్, కెనాల్ నెట్వర్క్, గ్రౌండ్ వాటర్ సిస్టమ్స్, ఇంకా రిజర్వాయర్స్‌లో పనిచేస్తున్నారు. మైనింగ్ అండ్ రైల్వేస్‌లో కూడా ఈ కంపెనీ వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ వాల్యుయేషన్ అనాలిసిస్ చూద్దాం. ప్రెజెంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,839 క్రోర్స్‌గా ఉంది. 16 పీఈలో ట్రేడ్ అవుతుంది. సేల్స్ గ్రోత్ చూసుకుంటే 3 ఇయర్స్‌లో 25.8గా ఉంది. ఇది చాలా మంచి గ్రోత్ అనే చెప్పాలి. ప్రైస్ టు బుక్ చూస్తే 1.75గా ఉంది. ఇది కూడా చాలా రీజనబుల్ గానే ఉంది. డెట్ లాస్ట్ ఇయర్ 980 క్రోర్స్ ఉంది. డెట్ ప్రెజెంట్ ఇయర్ చూస్తే 1,594 క్రోర్స్‌గా ఉంది. డెట్ ప్రెజెంట్ ఇయర్ కొంచెం పెరిగినప్పటికీ డెట్ 5 ఇయర్స్ బ్యాక్, డెట్ 7 ఇయర్స్ బ్యాక్‌తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంది. నెట్ ప్రాఫిట్ చూస్తే కన్సిస్టెంట్‌గా గ్రోత్ డెలివర్ చేశారు. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే ప్రమోటర్స్ హోల్డింగ్ కన్సిస్టెంట్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది పాజిటివ్ సైన్. ఇప్పుడు యాన్యుయల్ రిపోర్ట్ 2025లోకి వెళ్లి చూస్తే పేజ్ 6లో ఆర్డర్ బుక్ 71,568గా ఉంది. అరౌండ్ 13,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీకి ఇంత పెద్ద ఆర్డర్ బుక్ ఉండటం చాలా ప్లస్. ఓవరాల్‌గా చూసుకుంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ మంచి గ్రోత్ డెలివర్ చేసే అవకాశం ఉంది. సెకండ్ స్టాక్ వచ్చేసి అశోక బిల్డ్కాన్ లిమిటెడ్. ఇది కూడా కన్‌స్ట్రక్షన్ కంపెనీ. ఈ కంపెనీ హైవేస్, బ్రిడ్జెస్, పవర్, రైల్వే, బిల్డింగ్ అండ్ వాటర్ వర్టికల్స్‌లో పనిచేస్తుంది. ఇప్పుడు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ 4,850 క్రోర్స్. కరెంట్ ప్రైస్ వచ్చేసి 173. ఆల్మోస్ట్ 52 వీక్ లోకి దగ్గరగా ఉంది. డెట్ ప్రీవియస్ ఇయర్ 5,450 క్రోర్స్ అండ్ డెట్ ప్రెజెంట్ ఇయర్‌లో అరౌండ్ 2,000 క్రోర్స్‌గా ఉంది. ఆల్మోస్ట్ 3,500 క్రోర్స్ డెట్ రీపే చేశారు. ఇది కూడా చాలా పాజిటివ్. ఇంకా పీఈ రేషియో చూస్తే కేవలం 2.75గా ఉంది. ఈ కంపెనీ 10 ఇయర్స్ మీడియం ప్రైస్ టు బుక్ వాల్యూ వచ్చేసి అరౌండ్ 3.4గా ఉంది. ప్రెజెంట్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే 1.2గా ఉంది. ఇది కూడా చాలా పాజిటివ్. సేల్స్ గ్రోత్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ యావరేజ్‌గా 15% గ్రో అయింది. ఆర్డర్ ఇన్‌ఫ్లోస్ వచ్చేసి 12,000 క్రోర్స్ నుండి 14,000 క్రోర్స్ వరకు ఉండవచ్చని చెప్తున్నారు మేనేజ్మెంట్. రెవెన్యూ గ్రోత్ 10-15% అండ్ మార్జిన్స్ 10-11 మధ్యలో ఉండొచ్చని చెప్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఈ కంపెనీ కూడా మంచి వాల్యుయేషన్స్‌లో ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ రీసెంట్‌గా బోనస్ ఇష్యూ చేసింది. 1:1 రేషియోలో అందుకే స్టాక్ ప్రైస్ అడ్జస్ట్ అయింది. ప్రైవేట్ బ్యాంక్స్ లాస్ట్ బుల్ రన్‌లో కూడా అంత బాగా పెర్ఫార్మ్ చేయలేదు. లాస్ట్ 1 ఇయర్‌లో స్టాక్ ప్రైస్‌లో కొంత పాజిటివ్ మొమెంటమ్ ఉన్నా ఇప్పటికీ వాల్యుయేషన్స్ వైస్‌గా చూస్తే ఇంకా రీజనబుల్ వాల్యుయేషన్స్‌లోనే ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్‌లో మంచి గ్రోత్ ఉండే ఆస్కారం ఉంది. రీసెంట్ బోనస్ ఇష్యూ వల్ల కూడా లిక్విడిటీ పెరుగుతుంది. అది కూడా పాజిటివ్‌గా ప్లే అవుతుంది. రీసెంట్‌గా ఇంట్రెస్ట్ రేట్స్
పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ మీద కొంచెం తగ్గుతూ వస్తుంది. దీనివల్ల లాంగ్ టర్మ్‌లో బ్యాంక్స్‌కి చాలా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది లోన్స్‌కి అప్లై చేస్తారు. వాళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండర్ వాల్యూడ్ స్టాక్స్‌ని డిస్కస్ చేస్తాను.